inspiration with the shoots that we have done. కానీ అంటే బికాస్ ఎవరు చాలా నెగటివ్ క్యారెక్టర్ కానీ అది ఇంకా మంచిగా పోర్ట్రే ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ యూ పోర్ట్రే దట్ నా మీద అది జరుగుతుంది టార్చర్ కిడ్నాప్ అంటే అది వచ్చింది మనకి అబ్బా పాపం అండ్ ఎవరు అగైన్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ యూ టు బి అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే లవర్ బాయ్ క్యూట్ రొమాంటిక్ ఇలా నేను ఫస్ట్ టైం వీడియో చూసినప్పుడు కూడా అసలు వాట్ డిడ్ యూ ఈట్ వాట్ హ్యాపెన్ టు యూ ఏమైంది ఆ రోజు అని అడిగిన బట్ వావ్ అండ్ అగైన్ అందరూ చెప్తున్నారు I'm such a junior but you guys are amazing actors such an inspiration and again yes frames camera work direction music lyrics aina lines aina dialogues aina అన్ని cut to cut perfect and nice and I'm really praying that this song is a huge hit and yeah actually we did the combination of the movie Kirsi and director sir okay yeah thank you so much Nani and late ga vachina latest ga vacharu lovely ga untundi but ఎంత మెచ్యూర్ గా యాక్ట్ చేసామంటే నేను షాక్ అయినా మన సిబ్బులో ఈ యాంగిల్ కూడా ఉందని అండ్ ఈవెన్ ఎవరు కూడా సో ఇద్దరు చాలా బాగా చేశారు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ ఈ సాంగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి బ్రో क्या हो गया ब्रो बैठे था చందమామ ఉంటుంటే పెట్టేసారు లైక్ బోలే గారు వాట్ ఎవర్ గంగాధర్ గారు వెరీ హ్యాపీ అండ్ yes అసలు లేట్ చేయదు ఉసిరే ఈ సాంగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చెప్పారు ఇది సినిమాలా ఉంది ఒక సాంగ్ లా లేదు అని చెప్పి ఆ ఒక్క కాంప్లిమెంట్ చాలు మీ అందరికీ కూడా గట్టిగా ఒకసారి చెప్పట్లు ప్లీజ్ టీమ్ అందరికీ ఒక చిన్న సాంగ్లోనే ఒక పెద్ద హీరోయిన్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మనకి చక్కగా చూపించింది ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ శుభశ్రీ నిజంగా హార్ట్ ఫెయిల్ చెప్తున్నాను నీ బిహేవియరే చాలా ప్రాజెక్ట్స్ తెచ్చిపెడుతుంది నీకు మంచి జరుగుతుందని అందరూ చెప్తూ ఉన్నారు సో ఇది కంటిన్యూ I would like to congratulate Usire team and crew and cast. ఒక రెస్టిక్ ఒక కాన్సెప్ట్ ఎంచుకొని జయరాజు దాన్ని బ్యూటిఫుల్ సినిమాటిక్గా పోర్ట్రేట్ చేసావు యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ జయరామ్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఎంటైర్ యువర్ ఫిల్మ్ కెరియర్ స్టార్టింగ్ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మ్యూజిక్ మనకి హీరో హీరోయిన్ స్టార్టింగ్లో తను చంపి తను తీసుకెళ్ళేటప్పుడు ఒక ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నాయితో స్టార్ట్ అయింది ఇట్స్ డన్ అ గ్రేట్ జాబ్ అండి సో మ్యూజికల్గా కూడా లైక్ ఒక ఆల్బమ్ సాంగ్లా కాకుండా సినిమాటిక్గా మనం ఒక మూవీని ఎట్లయితే ఒక రెస్టిక్ లవ్ స్టోరీని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తామో ఆ మూవీస్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సన్నాయితో స్టార్ట్ అయ్యి చాలా విజువలైజేషన్తో పాటు ఆ మ్యూజికల్గా చాలా ఇంప్రెసివ్గా ఉంది సాంగ్ అండ్ యావర్ గారు యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ శుభశ్రీ యు ఆర్ గెటింగ్ డే బై డే బెటర్ ఫర్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ యువర్ మాడ్యులైజేషన్ ఐ హ్యావ్ సీన్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ సినిమా ఈ ఆల్బమ్ సాంగ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్ ఐ విష్ యూ గుడ్ సక్సెస్ ఫర్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ గంగాధర్ గారికి అండ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఉసిరే టీమ్. చాలా గ్రేట్ యాక్చువల్లీ సో దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ లైక్ ఇంత మంచి లాంచ్ అవ్వడం సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు జయరామ్ అండ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎవరన్నా అయితే లైక్ ఫారెస్ట్లో ఈయన పెట్టిన ఎఫర్ట్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఒక్కదానికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఎవరన్నకి ఇంకా ఆమె అయితే పక్కా భయమే ఇంకా డే 1 షూట్ స్టార్ట్ అయిన నుంచి డే ఎండ్ వరకు కూడా నేను ఇంటికి వెళ్ళిపోతా అంటూనే ఉన్నారు ఆవిడ సో ఫైనల్లీ ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది స్టేజ్ ఫియర్ యా ఇంకా అంత మాట్లాడడం కూడా ఏం లేదు యా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండ్ మర్చిపోయాను లైక్ ఫనీ అండ్ రాజేష్ మా డిఓపి డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ సో అన్నీ యా సో లైక్ యా ఇదే కాకుండా లైక్ ఈవెన్ అక్కడ చాలా సపోర్టివ్ ఉన్నారు మాకేం హెల్ప్ కావాలన్నా కూడా థ్యాంక్ యూ అండ్ లైక్ ఓకే ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ యా థ్యాంక్స్ ముఖ్యంగా ముందుగా మా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా
టీవీ సోషల్ మీడియా మిత్రులందరికీ నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్న మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీరు లేకపోతే మాలాంటి కళాకారులు ఇవాళ సోషల్లో ఇంత వైరల్ మేము కాలేము. సో మీ అందరికీ కారణం మీరే. మీకు ధన్యవాదాలతో ఈరోజు నేను ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. మా సీజన్ 7లో మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటీవల మా శివాజీ అన్న సీజన్ 7లో మా అందరికీ ఒక మంచి ప్రోత్సాహకులు, ఆయనే ఒక గాడ్ లాగా మా అందరికీ ఒక దిక్సూచిలాగా బిగ్ బాస్లో ముందు నడిపించి ఆ సీజన్ సక్సెస్ చేసినటువంటి మా శివాజీ అన్న ఇలా కోర్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. మరి మా సీజన్ 7లో కళాకారుల యొక్క వైభవం తర్వాత సక్సెస్ స్టార్ట్ అయింది అనడానికి మా శివాజీ అన్నతో స్టార్ట్ అయింది. తర్వాత మరి బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక పాట చేయాలనుకున్నా. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక అద్భుతమైన పాట పాడాను. నేను అప్పటికప్పుడు ఇన్స్టంట్గా పాడిన పాటల్లో అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే అని పాడేసరికి నాగ్ సార్ కూడా నాకు చాలా మంచి ప్రోత్సహించారు. మరి బయటకు వచ్చిన తర్వాత ఈ పాటకు నేనంటే చాలా మామూలుగా ఉన్నా. నాకు ఎవరికైనా స్వార్థం ఉంటుంది హీరోయిన్ అందంగా ఉండాలని. ఆ అందగత్తె ఎవరా అని చూస్తే మా సీజన్ 7లోనే మరి శుభశ్రీ అనిపించింది. మరి నాతో చేస్తుందో చేయదో ఆమె అనుకున్నా, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా బయటికి రాగానే ఎంబటే ఒప్పుకున్నది. అదే యావర్ లాంటి అందగాడికైతే వెంటనే వాళ్ళిద్దరికి ఒక జంట అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పాట తీసిండ్రు. సరే ఈ పాటకు వస్తాయి ఇప్పుడే. సో ఆ రకంగా ఆ పాట శుభశ్రీ నేను చేయడం, ఆ పాట కూడా మంచి సక్సెస్ అయింది. నాగ్ సారే ఆ పాటను ఆయన ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు ఇక దినాభివృద్ధితో వస్తున్నటువంటి తరుణంలో ఉసురే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమా కాదు అభివృద్ధి కావడం ఆనందంగా నేను ఫీల్ అవుతూ, మరి జయరామ్ గారికి తర్వాత టీమ్ మెంబర్స్ అందరు కూడా ఇందులో, తర్వాత ముఖ్యంగా ఏంటంటే కాలభైరవ ఈ పాట పాడడం అనేది చాలా గొప్ప విషయం. మంచి సింగర్ ఆయన, కీరవాణి గారి అబ్బాయి, ఆయన పాడడం చాలా అద్భుతం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత లిరిసిస్టులను, తర్వాత ఇందులో డిఓపి కార్తిక్ చాలా అద్భుతంగా నేను దీంట్లో మీరు ఆ కెమెరా మరి ఎలా టెక్నిక్గా వాడారో ఒక సినిమా రేంజ్లో దాన్ని తీర్చిదిద్దారు. బ్రదర్, యు ఆర్ గ్రేట్, గుడ్ జాబ్. నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టారు మీరు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతాల్లో ఆ యొక్క ప్రొడ్యూసర్ గారు మరి నిజంగా చాలా ఖర్చు పెట్టి చేశారు ఈ పాటను. ఒక సినిమా రేంజ్లో ఉంది కాబట్టి అందరూ చూసి మరి దీన్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలాగే యావర్ని, శుభశ్రీని ముందు మనం మంచి సినిమాల్లో హీరోయిన్గా మనం చూడాలి. జయరామ్ బ్రదర్, జయరామ్లో జయం ఉంది. సో ఖచ్చితంగా ఉంటాయి, మా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. నేను కూడా మరి బోలే అంటే హీరో అండ్ జానపదం 2 సినిమాలతో వస్తున్నాను. ఒకటి బతుకమ్మ పండగకి ఒక సినిమా రిలీజ్ అవుద్ది, ఇప్పుడు మేకింగ్లో ఉన్నాయి. తర్వాత బోలే అంటే హీరో, దాని క్యాప్షన్ ఎహే అంత ఉత్తదే అనే క్యాప్షన్తో వస్తున్నా. అది ఏంటనేది మీరు చూడాలి. చాలా మీకు ఎంటర్టైన్ ఇస్తాను నేను కూడా. అలాగే జానపదం అని ఒక మంచి సినిమా, అది మీకు జనవరి అంటే సంక్రాంతికి వస్తుంది. ఈ 2 సినిమాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను తెర వెనుక ఇంకా మీకు కనిపిస్తలే, ఇప్పుడు చిన్న చిన్న పాటలతో కనిపిస్తున్నా, కానీ మంచిగా మీ ముందుకు వస్తా. మీరందరూ మా అందరిని దీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎక్కువసేపు మాట్లాడిన కృతజ్ఞత తెలియజేస్తూ, నిజంగా మీరు యాంకరింగ్ చేయడం అనేది మీరు నాకు ఇంటర్వ్యూ చేశారు మీ ఛానల్లో. అది ఏం ఛానల్ అండి? చాలా ఛానల్స్ అంటే ఇప్పుడు ఫ్రీలాన్స్లో చేస్తున్నారు. ఇప్పుడు సుమన్ టీవీ, రైస్, సుమన్ టీవీగా ఉన్నారు. కరెక్ట్, సారీ. సో మీరు యాంకర్గా మాకు పనిచేయడం అనేది మా అదృష్టం. నిజంగా నాకు అనిపించింది, నాతో ఆమె చేస్తే నేను జోక్ కాదు నేను చెప్పేది, నా కటౌట్ ఏంటి, నీ కటౌట్ ఏంటి? నువ్వు ఒక గాజు బొమ్మలాగా ఉన్నావు, నువ్వు నేను ఒక బండ రాయిలాగా ఉన్నాను. సో నాతో నువ్వు చేసినందుకు నాకు లుక్ వచ్చింది, ఆ షైన్ నాకు వచ్చింది. అత్తగారు పెట్టిన కొత్త వాచి భోలే అఫీషియల్ ఛానల్లో. సో అలాగే ఇప్పుడు మీరిద్దరు ఇది జంట అంటే, ఇందులో మీ ఇద్దరిని చూస్తా అంటే జెలసీ అనిపించింది నాకు. నిజంగా ఆనందం కంటే జెలసీ అనిపించింది. ఏమో నేను ఎందుకు యావర్లాగా లేనురా నాయన అని. సో ఎనీవే, ఒక్కొక్కరు ఒక్కొక్క కళ. నిజంగా బాగుంది, నైస్. ఉసురే అనే పాట, ఆ ఉసురు పోసుకున్నాడు అనుకుంటాం, నువ్వు ఉసురు పోసుకున్నావు వాళ్ళది ఈ పాటలో అనుకుంటాం, కానీ ఎందుకు ఉసురు పోసుకున్నాడో పాట చూస్తే కనుక అర్థం అవుద్ది. సార్ మీరు ఆన్ ద స్పాట్
ఏం పాటే అరరే అరరే ఈ ఉసురే ఉసురే. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సాంగ్ ఉంది నువ్వు చేస్తావంటే నేను తప్పకుండా వస్తాను. మీ సాంగ్ మీ బీట్ అసలు ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. అత్తగారు ఇంకా నేను వింటూ ఉంటాను అనమాట. అలాగే మీరు ముందు చేసిన పాట ఫస్ట్ నేను ఏదైతే విన్నాను కష్టపడ్డా ఇష్టపడ్డా, ఒక్కసారి ప్లీజ్ నా కోసం ఆ పాట ఒక్కసారి. ఇష్టపడ్డా లౌలపడ్డా అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తల్లులపడ్డా, కింద పడ్డ మీద పడ్డ, కర్మగాలి జైళ్ళపడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా, మోసం చేసిన బుజ్జా ఓ బుజ్జి నా బుజ్జి, ఏం పాప చేసిన బుజ్జా ఓ బుజ్జి నా బుజ్జి, పాలమ్మిన దానికి పట్టుచీర కొన్న 30,000, పూలమ్మిన దానికి పుస్తల తాడు కొన్న 50,000, బోర్వేలు నడిపిన, ఇంటి బాసులు కొన్న 75, బర్రెలను పెంచిన దానికి బంగారం కొన్న 1,00,000, ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్ మీద పరుపు కొన్న, 10 మందిలా పరువు కొన్న. సో ఈ రకంగా ఇట్లాంటి ఎన్నో పాటలు పాడి బిగ్ బాస్లో కూడా మీకు ఇన్స్టంట్ సాంగ్ అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవా జారి అని అమ్మ నాన్నను మనం ఎలా చూసుకోవాలనే అటువంటి ఒక మంచి సంకల్పాన్ని మీకు అందించాను. మంచి పాటలతో ఇన్స్టంట్ సాంగ్స్తో బిగ్ బాస్ సీజన్ 7లో నేను కూడా ఒక మంచి కళాకారుడిగా మీ అందరికీ కనిపించడం నా అదృష్టం. మీ అందరూ కూడా నన్ను ఆదరించారు. అలాగే నన్ను మమ్మల్ని అందరినీ కూడా సినిమాల్లో కూడా మీరు ఆదరించాలి, మీదే బాధ్యత. ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ. భోలే అన్న థ్యాంక్ యూ సో మచ్. సారీ అన్న చెప్పకూడదు. హీరో హీరో మాదేంటంటే హీరోయిన్ స్టైలే మేము, డౌట్ లేదు. సో ఏదేమైనా కానీ హీరో అయినా హీరోయిన్ అయినా అన్న అయినా ఏదైనా కానీ మనం అందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా ధర్మం, మా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నాకు రండి మీరు ఇక్కడ ఉండాలి. మా బిగ్ బాస్ సీజన్ 7 అంటే బిగ్ బాస్లో ఏ కంటెస్ట్ అయినా ఒకటే కాదనం. మా సీజన్ 7 అంటే మాకు ఒక స్వార్థం ఉంటుంది. మేమందరం ఒక కుటుంబం. మా సీజన్ 7లో మాదొక కుటుంబం. మా కుటుంబం అందరినీ మీరు ఆదరించాలని మా శివాజీ అన్న ఆదరించారు. ఇవాళ పెద్ద హిట్ అయిన సినిమా. అలాగే అందరం కూడా మేమందరం అన్నదమ్ములం, ఒక మంచి బంధం మనదందరిది. సో ఉసురే అనేటువంటి పాటను మీరు అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడించారు, నన్ను మీరు ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ భోలే గారు. సో చిరు లీక్స్ లాగా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లీక్స్ ఏమైనా మాకు కొంచెం ఏమైనా చెప్తారా? ఇంకొక న్యూస్ ఒకటి వచ్చింది, ఏపీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొలాబరేషన్తో ఈసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు రామ్ చరణ్ గారి టీం నుంచి అని విన్నాము. సో మీ మాటల్లో చెప్తే వినాలనుంది. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఇప్పుడు వీళ్ళని బ్లస్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నది తను అడిగిన దానికి చిన్న ఆన్సర్ చెప్తాను. ఎవరైతే బ్లడ్ లేకుండా చాలామంది ఈ రోజున బాధపడుతున్నారో వాళ్ళ కోసం 1998లో మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించినటువంటి బ్లడ్ బ్యాంక్ ఈ రోజున అది అంచెలంచెలుగా వెదుగుతూ, ఆ రోజుల్లో ఎవరైనా బ్లడ్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులే కాకుండా ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా బ్లడ్ అనేది ఈజీగా ఇవ్వచ్చన్న థాట్తోటి ఈ రోజున బ్లడ్ అనేది కొరత అనేది చాలా తగ్గింది. దాంట్లో భాగంగా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మార్చ్ 27 రోజున జరగబోయే బర్త్డే సందర్భంగా బిఫోర్గా మేము ఏపీ తెలంగాణ గవర్నమెంట్తో అలయన్స్ అయ్యి అక్కడ హెల్త్ మినిస్టర్ని, తెలంగాణ హెల్త్ మినిస్టర్ అండ్ ఏపీ హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారి ఆశీస్సులతోటి టీం రామ్ చరణ్ ఈ యొక్క బ్లడ్ క్యాంప్స్ని ప్రతి ఒక్క బ్లడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసినాము. ఎందుకంటే అందరూ కూడా వేరు ఆర్గనైజేషన్కి ఇస్తారు విలేజెస్లో. మేమేం చేస్తున్నామంటే ఈసారి కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో నీడీ పీపుల్కి ఎవరైతే అవసరం ఉంటుందో బ్లడ్ అనేది అది దొరకాలంటే ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, పూర్ పీపుల్ అందరూ కూడా. అక్కడ బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ ఈ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అనగా రేపు 23rd సండే రేపు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ వాయిస్ వింటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి
ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయండి. ఒక బ్లడ్ యూనిట్ మన దగ్గర తీసుకుంటే అది 3 పీపుల్కి అది మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వెళ్ళండి, బ్లడ్ డొనేట్ చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చిన పిలుపు మేరకు, చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఏదో అకేషన్ బేస్ చేసుకుని మేము అకేషన్ బేస్ చేసుకుని మేము బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేస్తుంటాము. అలాగే రేపొద్దున జరగబోయే ఏపీ తెలంగాణలో జరగబోతున్నటువంటి ఈ బ్లడ్ క్యాంప్స్ అందరూ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు జయరామ్. అయితే జయరామ్ లాస్ట్ టైం నాకు ప్రవీణ్కి ఒక 1.5 year బ్యాక్ కలిసి వయ్యారి బామ అనే ఒక చిన్న సాంగ్ కూడా చేస్తున్నానన్నయ్య, మీ బ్లెస్సింగ్స్ కావాలని అడగటం జరిగింది. అతను వచ్చాడు, కలిశాడు. ఏంటి అబ్బాయి ఏదో సాంగ్ చేసేస్తా అన్నాడు, గోవా వెళ్తా అన్నాడు, గోవాలో చేసేస్తాను, ఇది నాకు ఆ నమ్మబుద్ధి కాలే. సరే నువ్వైతే చెయ్యి అంటే, మన దగ్గరికి ఎవరైనా చేస్తానని వస్తే చెయ్యొద్దని మాత్రం ఎప్పుడు చెప్పొద్దు, అది నా పాలసీ. నువ్వైతే చెయ్యి, నా నుంచి ఏం హెల్ప్ కావాలో నీకు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వన్స్ ఆఫ్ అ టైం వచ్చి అనే సాంగ్ రెడీ అయిపోయిందనే రిలీజ్ అని చెప్పాడు. ఇదే డయాస్ పైన ఆ రోజున వయ్యారి బామ తనే దాంట్లో యాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఇదే స్టేజ్ పైన తనని చాలా ఇదిగా అభినందించాను. ఎందుకంటే ఆ సాంగ్ తను యాక్ట్ చేస్తూ కూడా చాలా బాగా చేశాడు ఆ రోజు నాడు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, అయిపోయింది ఒక సాంగ్ చేశాడు, ఇంకా తన పని తను చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు అనుకున్నాను. బట్ ఈ రోజున అంటే నాకు 1 month బ్యాక్ కూడా చెప్పి అన్న ఇంకో సాంగ్ చేశాను. ఇదేంటారు అప్పుడు ఏంటి ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది కూడా ఇక కార్లో చూపించాడు. నాకు కార్లో సౌండ్ పెట్టి చూపిస్తే నేను చాలా ఆశ్చర్యపోయిన రోజునే. వీడు మామూలు డైరెక్టర్ కాడు, వీడు తొందరలో మంచి డైరెక్టర్ అవుతాడని అనుకున్నాను. నిజంగా ఈరోజు ఆ సాంగ్ చూసిన తర్వాత తను ఎంచుకున్నటువంటి యాక్టర్స్ని అయితే కానీ, తను తీసిన విధానం అయితే కానీ, డిఓపి అయితే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అయితే కానీ, ఆ సాంగ్ పాడినటువంటి కాలభైరవ్ గారు అయితే కానీ ప్రాణం పోసారు అందరూ కూడా, ఎవరికి వాళ్ళందరితో ఇలా చేయించుకున్నటువంటి వ్యక్తి ఎలా జయరామ్ నాకు చాలా గర్వంగా ఉంది నా తమ్ముడిగా చెప్పుకోవడానికి. రేపు ఫ్యూచర్లో తను ఒక మంచి డైరెక్టర్ కాబోతాడు. మా అందరి హెల్ప్ కూడా మేము అతను చేస్తాము. అలాగే ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, తేజానాయుడు గారు. 100% ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్. టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, అతను ఒక ఫారెస్ట్లో అంటే మరి నల్లమల ఫారెస్ట్లో ఉంది, అతను ఎక్కడ తీసాడో తెలియదు కానీ చాలా గ్రాండ్గా తీశాడు. ఇలాంటి కొత్త డైరెక్టర్స్ మీరు ఎంకరేజ్ చేయండి సార్. మీరు పెట్టే మనీకి వీళ్ళు కంపల్సరీ వాల్యూ ఇస్తారు. దాన్ని మీ మనీ ఎటు పోకుండా కాపాడే బాధ్యత వీళ్ళదే. యాజ్ ఎ డైరెక్టర్గా అలా మంచి సినిమా తీయగలుగుతారు, మీరు సపోర్ట్ చేయండి సార్. అలాగే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బిగ్ ప్రొడ్యూసర్స్ తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ రోజున ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం మేము. ఎందుకంటే దాని వెనకాల అభిమానులు ఎంత కష్టపడతారో, దాని వెనకాల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సినిమా తీయటమే ఒక గొప్ప విషయం అయితే, దాన్ని బయట రిలీజ్ చేసిన తర్వాత థియేటర్స్ దగ్గర అయితే కానీ, ఆ థియేటర్ దగ్గర నుంచి అయితే కానీ, ఎక్కడైనా సరే సినిమా అన్నది ప్రపంచానికి చాలా గొప్ప విలువైన ఒక ఎంటర్టైన్మెంట్. దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజున ఒక సినిమా రిలీజ్ కాకుండానే బయటికి పైరసీ రూపంలో బయటకు వస్తుంది. అదొక ప్రమాదకరమైన వ్యాధిగా తయారైంది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే, ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ తీయాలంటే అది చిన్న విషయం కాదండి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీస్తారు వాళ్ళు. చిన్న ఫోన్లో దాన్ని అలా పాస్ చేసేస్తున్నారు. అది కొన్ని లక్షల ఫోన్లోకి వెళ్ళిపోయి ఆ సీన్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఎంత నష్టపోతాడు అన్నది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. అలాగే దాంట్లో కష్టపడ్డ హీరోయిన్స్ అయితే కానీ, డైరెక్టర్స్ అయితే కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు అయితే కానీ చాలా పెయిన్ ఫీల్ అవుతారు. దాని నుంచి కూడా మనం ఒక్కసారి అది ఒక డైరెక్టర్ పుట్టిన ఆ డైరెక్టర్ సృష్టించినటువంటి ఏదైతే ఒక సినిమా ఉందో, అది స్వయంగా తనే రిలీజ్ చేసిన బయటకు వచ్చిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ థియేటర్లోకి వచ్చి చూసిన తర్వాత పొందే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆనందాన్ని పొందడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఈ చిన్న చిన్న ఫోన్స్లో చిన్న చిన్న క్లిప్పులు చూసేసి ఎంజాయ్ చేసి కన్నా పూర్తి సినిమా, మంచి సినిమా అని థియేటర్లో చూస్తే ఆ ఆనందమే వేరుంటుంది. ఇది ఒకసారి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఎవరు కానీ, శుభశ్రీ గారు కానీ నిజంగా గ్రేట్. మీరు చేసిన యాక్టింగ్ అయితే నేను ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూసినట్టే నేను ఫీల్ అయ్యాను, ఒక రియల్ మూవీ చూసినట్టుగా ఫీల్ అయ్యాను. మీకు నిజంగా బోలే సార్ చెప్పినట్టు మీలో గొప్ప నటుడు ఉన్నాడు, మీలో గొప్ప నిజాయితీ ఉంది. నేను బిగ్ బాస్లో చూశాను. నేను
అది నాకు చాలా ఆనందం. బోలే అన్నగారు కూడా ఆ రోజున ఆయన కూడా చూశాను అంతే నిజాయితీగా మన రియాలిటీ షోలో బిగ్ బాస్లో వాళ్ళిద్దరూ కూడా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే కానీ ఎక్స్ట్రాడినరీ సార్. మేడం మీరు కూడా నిజంగా చాలా బాగా, ఎందుకంటే నేను రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తానండి, ఎందుకంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. మనం ఎంత ఓపికతో ఉండాలో మనం నేర్చుకోవచ్చు వాళ్ళని చూసి. ఇలా చాలామంది బిగ్ బాస్ ఏంటని కొంచెం స్కిప్ చేస్తారు, కానీ ఇలువలు కూడినటువంటి చాలా విషయాలు దాంట్లో నేర్చుకోవచ్చు. ఎంత ఓపికతో ఉండాలి, ఎంత ఆకలితో ఉండొచ్చు కూడా చెప్తుంది అందులోని. అవన్నీ వీళ్ళ నిదర్శనం. వీళ్ళందరూ లావుగా వెళ్తారు, బయటకు వచ్చేటోడికి లీన్గా తయారు వస్తారు. గ్రేట్ సార్. నిజంగా బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఇలా కొత్త వాళ్ళందరికీ ఇలా ఇస్తుంది, నిజంగా గ్రేట్ అండి. ఇలా ఎవరు కానీ శుభశ్రీ గారు కానీ పోలీస్ సార్ కానీ ఆయన ఒక సాంగ్స్లో మాకు ఎంత ఇష్టం అంటే ఆయన సాంగ్స్ వింటుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. మీకు మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తాను. మీరు కూడా మెయిన్ మూవీస్లో హీరోయిన్స్గా రావాలని కోరుకుంటున్నాను, అతను డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక గొప్ప వ్యక్తి డిఓపి అండి. నిజంగా అది ఒక రియల్ మూవీ చూసినట్టు అనిపించిందండి. మీరు నిజంగా మీరు కొత్తగా ఫస్ట్ టైం చేసామన్నారు, కానీ 100% మీరు అంతేనా, మీ కాలేజ్ సీనియర్ అయినా కానీ అతను గొప్ప డిఓపి. నిజంగా ఒక మెయిన్ మూవీకి మీరు చేస్తే మీకు మంచి అవార్డు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. గ్యారెంటీగా మీరు ట్రై చేయండి. ఇది మిమ్మల్ని పిలుస్తుంది ఈ సినిమా. ఉసిరనేసి ఈ సాంగ్ ఏదైతే ఉందో మిమ్మల్ని సినిమా పిలుస్తుంది తొందరలో. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీ అసిస్టెంట్స్ అండి వాళ్ళు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మీడియా అందరికీ. ఇక్కడ వచ్చి ఎంత పేషెన్స్గా ఉన్నారు అండ్ చాలా దగ్గరుండి మీరు ప్రతిసారి నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ కాకినాడ కాజా కానీ బిగ్ బాస్ కానీ ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. బట్ అలాగే కంగ్రాచ్యులేషన్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆనెస్ట్లీ. కొంచెం నర్వస్ కూడా నిజంగానే ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటివి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాము. అప్పుడే అంటే జయరామ్ సార్ ఎప్పుడైతే చెప్పారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది చేద్దాం అది చేద్దాం అంటే, ఒక సాంగ్లో మొత్తం స్టోరీ ఎలా చేద్దామండి, చేయగలుగుతామా లేదా అని చాలా క్వశ్చన్స్ అడిగాను. బట్ ఐ హ్యాడ్ టూ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ ఫర్ షూర్. జయరామ్ సార్ ప్లీజ్, నిజంగా మీరు ఇంత పాజిటివ్గా ఇంత హార్ట్ఫుల్గా అన్నీ నేర్పిస్తారు. అలాగే నాకు కాకినాడ యాక్సెంట్ కూడా నేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి చెప్పండి. ఏం లేదండి, బాగున్నారా? ఉసిరే బాగుందా అండి? సూపర్ ఉందా? అది మీ డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు కదా. మామూలుగా మీ కాకినాడ వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు, అలాగే మీ మర్యాద మామూలుగా ఉండదు కదా. ఓ చేపల పులుసు వస్తుందండి. ఓ సూపర్. సో యాక్చువల్లీ కాకినాడ యాక్సెంట్ కానీ ఇవన్నీ చెప్తేనే నాకు ఒకటి గుర్తొస్తుంది, రామ్ చరణ్ గారు అనమాట. బికాజ్ రంగస్థలం మూవీ నేను చూసాను ఒక కొన్ని ఇయర్స్ ముందు అండి. మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను రంగస్థలం. అక్కడే నాకు ఆ యాక్సెంట్ అంటేనే చాలా చాలా ఇష్టమైపోయింది. ఇలాంటి ఒక మూవీ ఉంటే ఎంత బాగుంటుంది అని. అండ్ అలాగే మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నాకు సీరియస్లీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. బికాజ్ రామ్ చరణ్ గారు అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం, ఎస్పెషలీ నాకు రంగస్థలం మూవీలో. అండ్ అలాగే రామ్ చరణ్ గారి మూవీ కూడా వస్తుంది కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ బికాజ్ బర్త్డే ఈజ్ ఆల్సో కమింగ్, సో విషింగ్ రామ్ చరణ్ గారు a very happy birthday from the entire team of Usure. And we hope that ఈసారి బ్లడ్ డొనేషన్లో మేము కూడా వచ్చి ఒకసారి బ్లడ్ డొనేట్ చేద్దామంటే, అంటే నేను బ్లడ్ డెఫిషియెంట్ మేబీ తెలీదు, ఒకవేళ నేను ఇవ్వగలుగుతానంటే తప్పకుండా. బట్ నా బ్లడ్తో అంటే కండల వీరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. శుభశ్రీ గారు, యావర్ గారు, వీలైతే బోలెన్న మీరేమన్నా రేపొద్దున్న అవకాశం ఉంటే, అంటే మేమందరం కూడా బ్లడ్ బ్యాంక్లోనే చేస్తున్నాం, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మీరు కానీ రేపొద్దున్న 11 o'clock టైం ఇస్తే మీరు తప్పకుండా వచ్చి అక్కడ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కానీ చాలా మంచిది. ఇప్పటి వరకు నేను విత్ బ్లడ్ బ్యాంక్లో రికార్డ్ వైజ్గా నేను 71 times ఇచ్చాను సార్. 71 times ఇచ్చాను. యాక్చువల్లీ దీనికి ఒక ఇది కూడా ఉంది. నా 18th బర్త్డేకి
నేను యాక్చువల్లీ ఒక్కటే కోరిక అనుకున్నాను నా లైఫ్లో, నేను బ్లడ్ డొనేట్ చేస్తాను అని. ఎందుకంటే ఎప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ 18th ఏజ్కి వచ్చి నేను బ్లడ్ డొనేట్ చేయాలి అని. సో నా బర్త్డే రోజు నేను యాక్చువల్గా వెళ్ళి 18th బర్త్డే రోజు బ్లడ్ డొనేట్ చేశాను. సో రేపు కూడా ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా నేను అండ్ నా ఎంటైర్ టీమ్కి తీసుకువస్తాను. అండ్ విషింగ్ రామ్ చరణ్ గారు అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ కమింగ్ బ్యాక్ టు my entire team, oh my god, యావర్ వచ్చేసాయి. సో యావర్తో కనెక్షన్ అసలు బిగ్ బాస్ టైం నుంచి చాలా ఇమోషనల్ ఫన్నీ ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇలాంటి రివెంజ్ మూడ్కి అసలు మనం ఎక్కడ వెళ్ళలే. సో అది ఎలా తీసుకురావాలి అంటే ఒక్కొక్క షాట్లో వాడు ఇట్లా చేతి ఇట్లా పట్టుకుంటే అరే ఏం చేస్తున్నావురా ఇలాంటివి సిచ్యువేషన్ వచ్చి ఉండే. బట్ సీరియస్లీ నాకు చూసి పర్ఫార్మెన్స్ ఇంకా బిగ్ స్క్రీన్లో చూసి ఇంకా బాగా నచ్చింది. యావర్ ఐ థింక్ నీలో తప్పకుండా ఒక మంచి 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 విలన్ ఉంది, అది ఇంకా ఇంకా బయటికి నువ్వు తీసుకురావాలి తప్పకుండా. అండ్ ఆ ఫైర్ ఉంది మూవీలో అఫ్ కోర్స్. ఇదే సారీ నా మిస్టేక్. సో నీలో ఒక విలన్ క్యారెక్టర్ చాలా బాగా బయటికి వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయ్యాను. యా, సో యాక్టింగ్లో చెప్తున్నా అండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ నీకు ఐ థింక్ ఒక 1 year ముందు కూడా నేను అదే చెప్పాను, దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ నెగటివ్, అది చాలా బాగా చేస్తావు అనేసి. సో ఐ రియలీ హోప్ దట్ నువ్వు హీరోగా విలన్గా అండ్ మంచి మంచి క్యారెక్టర్గా కూడా తప్పకుండా మంచిగా బయటికి రావాలి అండ్ హిట్ కొట్టాలి అని ఐ రియలీ హోప్ సో. And now you have to compliment me. No, I'm just kidding. I'm just kidding. But really, ఈ performance చూసి genuinely, I'm sure అందరికీ నచ్చింది, but really, I also really liked it. And I hope we get more songs, more movies together. And అలాగే ఒక చిన్న టాస్క్ ఇచ్చారు, ఒక డైలాగ్ ఉండే అది చెప్పాలి అని డైరెక్టర్ సార్ చెప్పారు. రెడీయా? నీ డైలాగ్ ఉందా? ఎస్. సో మేము సాంగ్లో చూసాం కదా. ఓకే, నువ్వు అటు సైడ్ ఉండు. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రెడీ? కెమెరా రోలింగ్, యాక్షన్. బావా, చంపేవాడివి అనుకున్నా, దొంగవాడివా నువ్వు? కట్ కట్ కట్. తెలుగు రాదు, ఎవరికి తెలుగు రాదు, సో ఏమైనా చెప్పొచ్చు. టేక్ టూ, టేక్ టూ, టేక్ టూ. రెడీ? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ యు హావ్ టు డు. ఓకే, టేక్ టూ. నో స్మైల్, ఎమోషన్. ఓకే. మీ ఫాదర్ ని మమ్మీని చంపేశాడు వాడు. ఓకే, బావా. ఫైనల్ టేక్, కమ్ ఆన్. ఆర్ యు షూర్? రెడీ రెడీ, లాస్ట్ టేక్. నామినేట్ చేస్తా, ఎక్కువ చేస్తా ఉంటే సీజన్ 9 కూడా ఉంది చెప్తున్నా. ఫైనల్ టేక్ ఎవర్. ఓకే, యాక్షన్. ఓకే, ఫైనల్ టేక్. బావా, చంపేవాడివి అనుకున్నా, కామనోడా నువ్వు? వాడికి ఇంకా అర్థం కాదు. ఓకే, చంపేవాడివి అనుకున్నా, ప్రేమించేవాడివా నువ్వు? ఓకే ఓకే, చాలు చాలు, ఎవరు అయిపోయింది, చాలు చాలు. ఓకే, డెఫినెట్లీ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, బికాజ్ ప్రతిసారి మీ సపోర్ట్ చాలా లక్కీగా కూడా ఉంటుంది.
మీరు శుభం నాకు అంటారు కానీ ఐ థింక్ you're very lucky for me as well. So thank you for gracing us, and thank you to all the Big Boss contestants, my fellow actresses, and producer garu Teja garu, thank you for coming here. So guys, the song is out on Nivriti Vibes. Please velli chudandi Usure, and I hope మీ అందరికీ చాలా నచ్చుతుంది. చాలా కష్టపడ్డాం, అండ్ దీంట్లో ఒకటే ఉంది దట్ మూవీ ఎప్పుడైనా తీయాలి అని ఉంటుంది కదా, ఆ ప్యాషన్తో ఈ సాంగ్ తీసాము. అండ్ ఐ హోప్ మీరందరూ చాలా బాగా రిసీవ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శుభశ్రీ. సో అందరికీ నమస్కారం, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆల్ ఆర్ ప్రెజెంట్ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషలీ థ్యాంక్స్ టు తేజ గారు, గంగాధర్ గారు, డైరెక్టర్ గారు, శుభశ్రీ గారు. బోలే అన్న, లవ్ యూ బోలే అన్న, నిజం చెప్తున్నా, లవ్ యూ సో మచ్. కార్తిక్ అండ్ టు అవర్ 3D animation team. సో seeing myself again on screen అది డ్రీమ్ లాగా ఉంది, బికాజ్ ఆల్వేస్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ it's like a dream only. And thank you Jairam for giving me this lovely opportunity. Jairam, thank you Jairam, you have to come on here. నాకు అండ్ జయరామ్కి ఇది బాండింగ్ నాట్ డైరెక్టర్ యాక్టర్ లాగా ఉంది. జస్ట్ వీఆర్ లైక్ బ్రదర్స్. వాట్ ఎవర్ వీ ఫీల్ జస్ట్ వీ షేర్, లైక్ ఏమైనా సరే వాట్ ఎవర్ ద టైమ్ ఈజ్, లైక్ 10 o'clock, 11, 12, midnight I'll call Jairam, see I have, so this is the in my mind, we have to shoot in Usre. So yes Annaya, we can do. So he says like that, and we did it, and we implemented all that also in the song. Yeah. And the thing is, the best part you don't know, last lo oka song means oka scene undi where I was dancing. So adi there was no choreographer, no one, only is my brother Jairam and we both that created that song, created in the sense we choreographed that song and we did it. So we don't know how it came, but after seeing this on screen, it's looking very nice, yeah. And Jairam, అది నిజం చెప్పాలంటే అది see, it's like not an album song, it's like a movie. He has showed the whole movie in 8 minutes. So this is our teamwork. I would like to thank to all my team, each and everyone. Jairam, RDOP, then 3D animations, Subhashri, of course, Subhashri. Subhashri, you are looking very beautiful, Subhashri. Gorgeous also. And our music director, Nimshi, and to our singer, Kal Bhairava. And I just would actually our Big Boss team also, like they came and went off because of some work. And I just want to thank to each and everyone who came here and given their precious time for us to on this our precious occasion, that is Usre. And thank you so much. I just want to request each and everyone, please, na song release ayindi, that is Usre, and lot of work, like hard work we have put in this Usre. Please do watch, ఖచ్చితంగా మీరు చూడాలి, and make it a viral, make it a big hit, and make it a blockbuster, so that we can go and make a big movie and we can rock it once again. So, and thank you to, I just want to, nobody said till now, I would like to thank to our anchor Garu also, Swarna Garu, for supporting us. Yesterday also, like literally, like she is supporting like anything. I can't say anything, because she is like always, like we are in the camera, we speak up, but the thing is, she is always like guiding me. Yavar, you have to do this. We can make it. They like hope is there, and she's giving that hope. So what I think is, the person who is giving hope, that person is very precious, and I would like to thank to our Swarna Garu and for support. పెట్టి ఒక సాంగ్ చేస్తున్నానంటే ఇంక హిట్ వెళ్ళిపోవాలన్నా ఇంకా జయరామ్ని.
సో అంటే నాకు ఫస్ట్ స్వీట్స్ తినడం ఇష్టం ఉండదు. ఆమె కాకినాడ కాజా సాంగ్ చూసి కాజా తినడం స్టార్ట్ చేశా. సో అండ్ ఇప్పుడు ఉసిరే సాంగ్ అని ఒక లవ్ ఈజ్ లై అన్నారు, ఇప్పుడు లవ్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి, అంత బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ మంచి టెక్నీషియన్ ఆయన. సో ఎలా అంటే టెక్నికల్గా ఏ ఎలిమెంట్స్ అయితే స్టోరీకి అవసరమో వాటి గురించి చాలా ప్రీ ప్రొడక్షన్లో చాలా వర్క్ చేసి చాలా నైట్స్ చాలా స్ట్రగుల్ చేసి డిజైన్ చేశాడు ఈ ప్రాజెక్ట్. అందుకే మీకు 8 minutesలో ఒక మూవీని చూపించాడు అనమాట. సో నాకు అది చాలా బాగా నచ్చింది, ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. సో ఇంకా తను చాలా వండర్స్ క్రియేట్ చేస్తాడు, తన ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బిగ్ స్కేల్లో ఉండబోతున్నాయి. అండ్ యావర్ యు రాక్ ద షో. సో సాంగ్ని యూట్యూబ్లో నివృత్తి వైబ్స్లో ఉంది, మీరు అందరూ చూస్తారు అనుకుంటున్నా. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కెమెరామ్యాన్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో కెమెరామ్యాన్ ఎంత బాగా